రఘు మరియు స్నేహితులు అందరూ నిద్రలోకి జారుకున్నారు. కాని రుద్ర మాత్రం లోపలెక్కడో చిన్న అసౌకర్యాన్ని అనుభవిస్తున్నాడు. మాయ ఆత్మ నిజంగా ఉందా లేదా, ఇది అందరూ అనుకున్నట్లు ఒక కథ మాత్రమేనా? ఒకవేళ ఇది కథ అయితే ఇంత దారుణంగా చంపుతుంది ఎవరు అని ఆలోచిస్తూ పక్కకి చూశాడు. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. చిన్నగా రుద్ర కూడా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. అందరూ గడిచిన రోజు అలసటతో తమ తమ గదుల్లో నిద్రపోతుండగా రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బయట ఏదో భయంకరమైన కదలిక మొదలయింది. రుద్ర ఇంటి కింద ఓ ముసలి ఆవిడ కాళ్లకి చెప్పులు లేకుండా చేతిలో పెద్ద రావిచెట్టు కొమ్మ పట్టుకుని గంభీరమైన స్వరంతో మంత్రాలు చదువుకుంటూ ఇంటి చుట్టూ నిదానంగా తిరుగుతుంది. ఆమె రూపం తలుచుకుంటేనే హృదయం గుబుగుబుమంటోంది. ఎర్రటిచీర, ముడిపెట్టని పొడవాటి జుట్టు కిందకి వదిలేసి గాలికి అది ఎగిరిపోతుంటే ఆ దృశ్యం గమనించినవారికి ఒళ్ళు గగ్గురుమంటోంది. ఒక్కసారిగా ఇంట్లో పావపోయింది. పక్క గదిలో పడుకున్న రఘు చెమటలతో తడిసి కళ్ళు తెరిచాడు. నిద్ర పట్టక అసహనంగా లేచి కూర్చున్నాడు. నిద్ర పట్టకపోవడంతో ఒక్క సిగరెట్ లాగితే బాగుంటుంది అని అనుకుని టెర్రస్ మీదికి వెళ్లాలనుకున్నాడు. పక్కనే పడుకున్న మనోహర్ని నిద్రలేపాడు. ఏంటరా, ఏమయ్యింది? నిద్రలేపావు అనుకుంటూ తలకింద పెట్టుకుని ఉన్న మనోహర్ అలసిన స్వరంతో అన్నాడు. పవర్ లేదురా, నిద్ర రావడం లేదు. అలాగే ఓ సిగరెట్ లాగుదాం, వస్తావా అని రఘు అన్నాడు. ఆలస్యంలో ఉన్న మనోహర్ కూడా అతని వెంట బయలుదేరాడు. టెర్రస్ మీదికి చేరిన ఇద్దరూ ఒక్కొక్క సిగరెట్ వెలిగించుకుని ఆ పొగను నెమ్మదిగా వదులుతున్నారు. ఇద్దరూ 2 పఫ్లు లాగారు. ఆ పొగ అలా పైకి వెళుతుండగా ఒక ఆకృతి పొగలోంచి సుతారంగా ఏర్పడి పైకి జారిపోతూ కనిపించింది. అప్పుడే రఘు కిందకి చూశాడు. కింద కనిపించిన దృశ్యం అతని గుండెను ఉరకలెత్తించింది. ఆ ముసలి ఆవిడ అదే ఎర్రచీరలో, అదే భయానక ఆకృతి చేతిలో కొమ్మ పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతూ మంత్రాలు చదువుతోంది. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆ మంత్రస్వరం చిన్నగా కానీ స్పష్టంగా టెర్రస్పై ఉన్న రఘు, మనోహర్ ఇద్దరి చెవుల్లోకి చేరింది. వారి శరీరాలు ఒక్కసారిగా బిగుసుకున్నాయి. చలికి కాదు, భయానికి. రఘు వణుకుతున్న స్వరంతో, రేయ్ మనోహర్, ఇది మనిషిలా కనిపించడం లేదు అన్నాడు. మనోహర్ మాత్రం నిశ్శబ్దంగా కిందకి చూస్తూనే ఉండిపోయాడు. అతని కళ్లల్లో భయం అలిగిపోయింది. వాళ్ళిద్దరూ, రఘు మరియు మనోహర్, టెర్రస్పైనుంచి కిందకి భయంతో కళ్ళు విప్పి చూస్తుండగానే వెనకనుంచి ఇద్దరి భుజాలమీద ఏదో 2 చల్లటి చేతులు పడ్డాయి. ఆ స్పర్శతో ఒక్కసారిగా గుండెలు ఆగపోయినట్టు అనిపించింది. మనస్సులో ఊహల తుఫాను మోగింది. ఆవిడ పైకి వచ్చిందా? అది మన వెనకనే ఉందా? వణికిపోతున్న శరీరాలతో వెనక్కి తెరిగె చూసినప్పుడు అక్కడ రుద్ర నిలబడి ఉన్నాడు. ఒక నిట్టూర్పు, వెంటనే ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. మనోహర్ చేతిలో ఉన్న సిగరెట్ నేలపై పడిపోయింది. రుద్ర, కింద ఆవిడ ఎవరురా? ఎంత భయంకరంగా ఉంది అని రఘు వణికిన స్వరంతో అడిగాడు. రుద్రవాళ్ల భయాన్ని గమనించి వారికి వివరిస్తూ ఇలా చెప్పాడు. ఆమె పేరు కళావతి. చాలా సంవత్సరాలుగా మా ఇంట్లో పనిచేస్తోంది. మా అమ్మ నాన్నలకి ఎంతో నమ్మకమైనవాళ్లు. కాని మేమెప్పుడూ ఆమెని పనిమనిషిగా చూడలేదు. ఆమె మా ఇంట్లో ఓ కుటుంబ సభ్యురాలిగానే ఉంటుంది. అప్పటికీ భయం నుంచి బయటపడని మనోహర్ అన్నాడు. అయితే రుద్ర, ఆమె అలా అర్ధరాత్రి చెప్పుల్లేకుండా కొమ్మ పట్టుకుని మంత్రాలు చదువుతూ తిరగడమేంటరా? ఆమె ప్రవర్తన పనిమనిషిలా లేదురా. అప్పుడే రుద్ర కాస్త గంభీరంగా, తలవంచి తేలికగా ముసిముసిగా ఒక నిట్టూర్పు వేసి అన్నాడు. అది ఈ టైంలో మీకు చెప్పాల్సిన కథ కాదు. కాని ఇప్పుడు అసలైన గాయం అక్కడే ఉంది. కళావతి సాధారణమైన మనిషి కాదు. మాయ చనిపోయే ముందు మాయని కలిసికూడా ఇంకా బ్రతికి ఉన్నది ఈ కళావతి ఒక్కల్లే. ఆమె మాయను స్వయంగా చూసిందట. అప్పటినుంచి ఆమె ఇలా మారిపోయింది. అప్పుడప్పుడు ఇలా అర్ధరాత్రి మంత్రాలు చదువుతూ ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది అని చెప్పాడు. అది విన్న రఘు ఇంకా మనోహర్ భయం ఇంకా ఆశ్చర్యానికి మధ్యలో ఆమెను చూస్తూ కిందకి నడిచారు. కాసేపు ఆమె గురించే ఆలోచించి నిద్రలోకి జారుకున్నారు.